గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాసు గుడ్. మ్యారేజ్ అండి. ఈ మ్యారేజ్ ప్రిడిక్షన్ అనగానే ఫస్ట్ 27 నక్షత్రాలు ఏ గ్రహం యొక్క ప్రభావంలో ఉందో అది ఫస్ట్ తెలియాలి. 27 నక్షత్రాలు మనకు రాశి చక్రంలో 12 రాసులు ఫిక్స్డ్. ఆ, లగ్నం ప్రకారము ఏ లగ్నం అయితే ఆ లగ్నం ప్రకారం 12 స్థానాలు లేదా 12 భావాలు లేదా 12 హౌజెస్, ఇది ఫిక్స్డ్. ఫిక్స్. తర్వాత రాశి చక్రంలో 9 గ్రహాలు, ఇవి ఫిక్స్డ్. ఇక్కడ మన ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే 9 గ్రహాల కారకత్వాలు, ఇదొక్కటి మైండ్లో ఉండాలి. ఈ 9 గ్రహాలు స్పెసిఫిక్గా ప్రత్యేకించి 1 నుండి 12 భావాలకు ఏ విషయానికి కారకత్వం వహిస్తుంది, ఈ విషయం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఉదాహరణకు గురుగ్రహం 2వ స్థానానికి ధన సంపాదన, 1వ స్థానానికి ఆరోగ్యము, 2వ స్థానానికి ధన సంపాదన, 3వ స్థానానికి మీడియా రంగం కమ్యూనికేషన్స్, 4వ స్థానానికి స్థిరాస్తులు, మేనరికాలు, మేనమామ లేదా అమ్మాయి మేనభావం చేసుకోవడం, మేనమామం చేసుకోవడము. అదే అబ్బాయి అయితే మరదలను చేసుకోవడము, మేనగోడలను చేసుకోవడము. గురుగ్రహం 4వ స్థానానికి. గురుగ్రహం 5వ స్థానానికి సంతానము, ఆధ్యాత్మిక విద్య. మరి ఇదే గురుగ్రహం బలహీనంగా ఉంటే తాగుబోతులు. ఎంత తేడా ఉంది అంటే ఇక్కడ గురుగ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా అనే విషయం మీరు ఫస్ట్ రాశి చక్రంలో దాని యొక్క డిగ్రీస్ని బట్టి చూడడం తెలియాలి. ఈ గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉందో దాని మీద ఈ గురుగ్రహం యొక్క ఫలితం డిపెండ్ అయి ఉంటుంది. గురుగ్రహము 6వ స్థానానికి కోర్టు కేసులు. మరి కోర్టు కేసులు అన్నాను. మరి అందులో 3 నక్షత్రాలు ఉంటాయి కదా. ఏ నక్షత్రంలో ఉంటే ఏ ఫలితం అనేది తెలియాలి. కోర్టు కేసులు ఓకే, గురుగ్రహం 6వ స్థానానికి కోర్టు కేసులు ఓకే, ఇది ఖచ్చితమైన ప్రిడిక్షన్. మరి అది ఏ నక్షత్రంలో ఉంటే ఈ కోర్టు కేసులు బాగుంటాయా లేదా అనేది, అది ఉదాహరణకు 6వ రాహు స్థానము. రాహు స్థానం. ఓకే, రాహు నక్షత్రంలో ఉందాను. రాహు గ్రహం కూడా 6వ స్థానానికి కోర్టు కేసులే. కుజగ్రహం కూడా 6వ స్థానానికి కోర్టు కేసులే. మరి ఇక్కడ రాహు నక్షత్రంలో స్థితి అయితే, రాహు ఏదో ఒక రాశిలో స్థానంలో స్థితి అయితే అది కూడా బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి. ఆ రాహు కూడా బలంగా ఉందనుకోండి, అప్పుడు గురుగ్రహము 6వ స్థానానికి కోర్టు విషయాలలో ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తెలియాలి. మరి గురుగ్రహం 7వ స్థానానికి మ్యారేజ్ లైఫ్ను హ్యాపీగానే ఉంచుతుంది, కాకపోతే ఆలస్యం చేస్తుంది. గురుగ్రహం గురుగ్రహం 8వ స్థానానికి ఆకస్మిక ధన సంపాదన. గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్, ఆధ్యాత్మిక ప్రదేశాలు తిరగడం, అబ్రాడ్ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, అదృష్టాలు కూడా, ఆధ్యాత్మిక విద్య కూడా. అందులో స్పెసిఫిక్గా ఏ నక్షత్రంలో పోజిట్ అయితే ఆ నక్షత్రం మీద వాళ్ళకు ఆ జ్యోతిష్యం వస్తుందా లేదా చెప్పేయచ్చు. మనం బ్రాహ్మిన్స్ ప్లానెట్ అనుకున్నాం. గురుగ్రహం బ్రాహ్మిన్ ప్లానెటే, శుక్రగ్రహం బ్రాహ్మిన్ ప్లానెటే. బుధగ్రహం ఏంటిది? నాన్ టెక్నికల్ ప్లానెట్ బుధగ్రహం. వీటి ద్వారా గురువు నక్షత్రం స్థితియే 9వ స్థానానికి వస్తే జ్యోతిష్యం తొందరగా వస్తుంది. మరి ఈ నక్షత్రాల్లో స్థితి కాకుండా వేరే నక్షత్రాల్లో ఉంటే జ్యోతిష్యం అంత తొందరగా రాదు. ఉండడం 9వ స్థానంలోనే ఉంటుంది. చాలామంది ఏమంటారు, జ్యోతిష్యం తొందరగా వస్తుంది అనుకుంటారు. అంటే దాని యొక్క నక్షత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను సెకండ్ లెవెల్లో నక్షత్ర పద్ధతిలో 3 క్లాసెస్ చెప్పాను. ఆ క్లాసెస్ మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. గురుగ్రహం 10వ స్థానానికి మేనేజ్మెంట్ స్కిల్స్. గురుగ్రహం 10వ స్థానానికి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. 11వ స్థానానికి పర్మనెంట్ ఫ్రెండ్షిప్. 11వ స్థానానికి కమ్యూనికేషన్స్, మీడియా రంగం. గురుగ్రహం 12వ స్థానానికి ఎర్లీ మ్యారేజ్ విషయానికి కారకత్వం వహిస్తుంది. అలాగే గురుగ్రహం 12వ స్థానానికి ఏదైనా అప్పులు ఉంటే తొందరగా తీర్చడం విషయానికి కారకత్వం వహిస్తుంది.
లోన్ తీసుకున్నాం బ్యాంక్ నుంచి ఒక 10 లక్షలు, ఈజీగా తీర్చేయచ్చు. మరి 12వ స్థానంలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి కదా. చాలా మంది ఏమంటారు, గురుగ్రహం 12వ స్థానంలో ఉంది, తీర్చేయచ్చు అనుకుంటారు, అంతే కదా. అవునా. అది ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి కూడా బలంగా ఉంటే అక్కడ రుణాలు వస్తాయి, ఇక్కడ మనం అప్పులు తీర్చేస్తాం ఈజీగా. ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా మీకు అడిషనల్గా కారకత్వాల గురించి కూడా చాలా చాలా స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుందాము. నేను ఆ అమ్మాయికి నవంబర్లో మ్యారేజ్ జరుగుతుందని నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. అవును. ఇప్పుడు ఆ చార్ట్ గురించి ఇదే 27 నక్షత్రాల కాన్సెప్ట్లోకి వెళ్దాము. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చార్ట్. 22/7/2001 ఉదయం సాయంత్రం 5:32 స్టేషన్ గన్పూర్, జనగాం డిస్టిక్. ఇది వరకు వరంగల్ డిస్టిక్ ఉండే. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అమ్మాయికి? 21 అంటే 24 ఇయర్స్, అంతే కదండి. 24 ఇయర్స్ అంతే. రన్నింగ్ అవుతున్నారు. ఈరోజు బర్త్డే అమ్మాయిది, చూడండి అనుకోకుండా. 22 సార్. ఆ, చూడండి, మనం అనుకోకుండా ఇదే చార్టు విశ్లేషణ చేస్తున్నాం. నేను ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాకే విశ్లేషణ చేశాను ఈ చార్టు. ఖచ్చితంగా నవంబర్లో మ్యారేజ్ జరుగుతుంది ప్రిడిక్షన్ చెప్పాను. చూడండి, 25 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది, అంతే కదా. 24 కంప్లీట్ అయినాయి ఈ రోజుకు. 24 కంప్లీట్ అయ్యి 25 ఇయర్స్ రన్నింగ్లో ఫస్ట్ డే ఇవ్వాలి, అంతే కదా. 25వ సంవత్సరంలో ఇది ఫస్ట్ డే. టుడే ఫస్ట్ డే కాబట్టి మనం 25 సంవత్సరాల రన్నింగ్లో జరుగుతుంది మ్యారేజ్. ఫస్ట్ ఏం చూడాలి, ఇక్కడ మనం ఏమనుకున్నాము, మ్యారేజ్ అనగానే లగ్నం లగ్నాధిపతి, 7వ స్థానాధిపతి, ఈ 2 గ్రహాలు బలంగానో తొందరగానే మ్యారేజ్ జరుగుతుంది. ఇది ఒక రూల్. తర్వాత ఇక్కడ గురుగ్రహము లగ్నాధిపతి రాహు నక్షత్రంలో ఉంది, అంతే కదండి. అంతే. రాహు గ్రహం కూడా పక్కనే ఉంది, అంతే కదా. ఇది 6వ స్థానం అయింది. రాహు గ్రహం కూడా సొంత నక్షత్రంలో ఉంది కాబట్టి రాహు గ్రహం కూడా అక్కడే బలంగా ఉంది. గురుగ్రహం కూడా మళ్ళీ 6కే బలమైన సిగ్నిఫికేషన్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ అనుకోకుండా కూడా మనం 6వ స్థానమే తీసుకున్నాం. గురుగ్రహం 6వ స్థానానికి వస్తే కోర్టు కేసు. ఒకవేళ ఈ అమ్మాయికి ఉన్నాయి అనుకుందాం, ఉండవు. ఒకవేళ ఉంటే ఈ అమ్మాయి కోర్టుకు వెళ్ళినా కానీ తొందరగా కోర్టు కేసు కూడా తన వైపే పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే రాహు గ్రహం కూడా గురుగ్రహంతో పాటే ఉన్నాడు. మళ్ళీ వీనస్ కూడా 6వ స్థానంలోనే ఉంది, అంతే కదా. వీనస్ ఎందులో ఉంది? కుజ నక్షత్రంలో ఉంది. కుజుడు కూడా 6వ స్థానానికి కోర్టు కేసులే అని చెప్పాను, అంతే కదండి. సో ఒకవేళ అంటే ఇక్కడ ఎలా ఉంది, ఆ నక్షత్రం మీద డిపెండ్ అయింది. ఇక్కడ 1కి 4 అధిపతి అయిన గురుగ్రహము 6వ స్థానంలో ఉంది. కేపీ ప్రకారం ఉండడం మాత్రం మిథున రాశి ఉంది. చాలా మంది ఏమంటారు, అది 7వ స్థానం అనుకుంటారు. ఓకే, కానీ మిథున రాశిలో ఉంది, స్థానం మాత్రం 6వ స్థానంలో ఉంది. మళ్ళీ 4వ స్థానానికి అధిపతి అయింది, అంతే కదా. 4వ స్థానానికి అధిపతి అయింది కాబట్టి ఇందాక ఏమనుకున్నాం, గురుగ్రహం 4వ స్థానానికి వస్తే మేనరికాలు అనుకున్నాం. మరదలు, మేనమామ, మేనగోడలు ఇలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. కాకపోతే ఇది అమ్మాయి చాట్లో గురుగ్రహం 4వ స్థానానికి అధిపతి అయ్యి 6వ స్థానానికి వచ్చేసింది. మరి బుధగ్రహం కూడా గురు నక్షత్రంలో ఉంది, అంతే కదా. గురు నక్షత్రంలో ఉంది కాబట్టి స్వయంగా 7వ స్థానాధిపతి గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాడు, స్వయంగా మేనమామ, అంతే కదా. సో ఇది లాజిక్. సో ఇక్కడ ఇది ఏంటంటే, ఇక్కడ మేనమామ ద్వారా వచ్చేసింది గురు నక్షత్రంలో. కాబట్టి ఈ అమ్మాయి మేనమామని ఏం చేసుకోవట్లేదు, కొద్ది దూర బంధువులోనే వరసకు బావ అవుతాడు, మేనబావ. అది. సో మెరిక్యూరీ మేనమామకు కారకత్వం వహిస్తాడు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, 4వ స్థానాధిపతి గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది. బుధగ్రహం కూడా 4లోనే ఉన్నాడు. అంటే ఇక్కడ బుధగ్రహం గురు నక్షత్రంలో ఉంది కాబట్టి ఫలితాలు బాగుంటాయి.
ఒకవేళ ఇదే బుధగ్రహము రాహు నక్షత్రంలో ఉంటే ఫలితాలు బాగుండవు, అప్పుడు ఎఫైర్స్ ఉంటాయి. అర్థమైందా అండి? బుధగ్రహము రాహు గ్రహము చెడు విషయానికి కారకత్వం వహిస్తాడు, అబద్ధాలు చెప్పడానికి కారకత్వం వహిస్తాడు. రాహు గ్రహము చీటింగ్ మెంటాలిటీ. రాహు గ్రహము బుధ గ్రహాల కాంబినేషనే ఎఫైర్స్. సో మెరిక్యూరీ గురు నక్షత్రంలో ఉంది, గురు గ్రహం కూడా రాహు నక్షత్రంలో ఉంది కాబట్టి వీనస్ కూడా కుజ నక్షత్రంలో, ఇక్కడ వీనస్ కుజ నక్షత్రంలో ఉంది, అందులోను సొంత రాశిలో ఉంది కాబట్టి ఎఫైర్స్ ఏమి ఇవ్వడు. ఒకవేళ ఇదే కుజగ్రహము చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు దేనికి కారకత్వం వహిస్తాడు? చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం. అర్థమైందా అండి? మీకు బుక్లో ఇచ్చాను ఈ కారకత్వాలు, మీరు చదివారా లేదో? చంద్రగ్రహము నేను ఒకసారి చూపిస్తా చూడండి. చంద్రగ్రహం మీకు మీకు ఆల్రెడీ మీరు అందరు బుక్స్ కూడా కొన్నారు. నేను ఒక్కసారి చంద్రగ్రహము అండాశయాల కారకత్వం వహిస్తాడు, అలాగే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడానికి, చీటింగ్ చేయడానికి, అలాగే చంద్రగ్రహం బలహీనంగా ఉండే సంతానం ఉండదండి. ఇలాంటి విషయాలకు కారకత్వం వహిస్తుందని నేను బుక్లో చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేశాను. ఒక్కసారి చూడండి పేజీ నెంబర్లో కారకత్వాలు. 6వ స్థానం అనుకుంటాను. చూడండి, ఇది శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు, అలాగే చంద్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు చూద్దాం. ఇక్కడ రెండూ చూడాలి. శుక్రుడు ఎందులో ఉన్నాడు? చంద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చంద్రగ్రహం యొక్క ఫలితం వేస్తుంది సూర్యగ్రహం, శుక్రగ్రహం. ఇక చంద్రగ్రహం ఏమి ఇచ్చానండి? ఇక చంద్రగ్రహము స్త్రీ గ్రహము, జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు, ఉచ్చస్థానం వృషభ రాశి, నీచస్థానం వృచ్చిక రాశి. ఇక్కడ ఉచ్చస్థానమైన నీచస్థానమైన గ్రహం యొక్క బలం ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక ఇక్కడ మనసు, మెదడు, భావోద్వేగము, మానసిక సమస్యలు, తల్లి, అక్క, అత్తమ్మ, ముసలమ్మ, కూతురు, అత్త, కోడలు, ఇలా చాలా ఇచ్చాను. సంచరించే మనసు అన్నాను. మరి శుక్రగ్రహం దేని కారకత్వం వహిస్తుంది? ఆహ్లాదానికి, సంతోషాలకు, అందంగా తయారై ఇతరులను ఆకర్షించుకోవడానికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. అర్థమైందా? ఆ శుక్రుడు ఇతరులను ఆకర్షించుకునే గ్రహం శుక్రుడు ఎందులో ఉంది? రాశి చక్రంలో చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఇది ఈ ఫలితం చంద్రగ్రహం యొక్క ప్రభావంలో ఉందని అర్థం, వీనస్. కాబట్టి ఇక్కడ వీనస్ ఏమి ఇచ్చాను? చెడు అలవాట్లు, అబద్ధాలు, వ్యభిచారము, అవమానాలు, నష్టాలు, చంచలమైన మనసు, స్థలం మార్పు. అందుకే చంద్రగ్రహం బలహీనంగా ఉన్న మ్యారేజ్ కదా. ఎందుకు ఇచ్చాను ఇక్కడ నేను? సంచరించే మనసు, సంచారి అంటే మ్యారేజ్ లేటే కదా. సో ఇక్కడ ఈ శుక్రుడు చంద్ర నక్షత్రం ఉంటే ఏ అలవాట్లు ఉంటాయి? చెడు అలవాటు. అక్కడ వ్యభిచారాన్ని కూడా ఇచ్చాను కదా, అంతే కదండి. అంటే ఈ విధంగా చాలామంది ఏమంటారు, నేను ఒక వీడియో కూడా చూశాను, అబ్బాయి చాట్లో వీనస్ సొంత రాశుల్లో ఉన్నా లేతే సింహరాశిలో ఉన్నా సరే ఆ అబ్బాయికి వచ్చే భార్య అందంగా ఉంటుంది. కరెక్టే ఆ రూలు. మరి ఎప్పుడు ఉంటుంది? ఆ 3 నక్షత్రాలలో ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి బలంగా ఉంటే వచ్చే భార్య చాలా అందమైన భార్య, మనసు కూడా మంచి మనసు. ఊరికే శుక్రగ్రహము వృషభ రాశిలో ఉన్నంత మాత్రాన వచ్చే భార్య అందంగా ఉండదు. దాని యొక్క ఆ నక్షత్రాధిపతి కేతు నక్షత్రంలో ఉంటే చామన్ ఛాయగా ఉంటారు. చామన్ ఛాయగా ఉన్నా కానీ కళగా ఉంటారు. ఒకవేళ శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి సింహరాశిలో, ఆ కేతుగ్రహం బలహీనంగా ఉంటే చామన్ ఛాయగా ఉంటారు, ప్లస్ అందంగా ఉండదు, ముఖం కళగా ఉండదు. జనరల్గా శుక్రగ్రహము వృషభ రాశిలో ఉంటే సహజంగా ఫెయిర్గా అందంగా ఉండే వాళ్ళే వస్తారు. జనరల్ రూల్ అది. అది 100% మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి? దాని యొక్క నక్షత్రాధిపతిని చూడాలి. మరి ఇక్కడ ఇదే అమ్మాయి చాట్లో వీనస్ చంద్ర నక్షత్రంలో అంటే చెడు అలవాట్లు, అంతే కదా. కుజ నక్షత్రం గారు, కుజ నక్షత్రం కదా. ఇది కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి అలవాట్లు మంచి అలవాట్లు ఉంటాయి. ఓకే. కుజుడు చెడు అలవాట్ల కారకత్వం వహించాడు, కోపం ఇస్తాడు.
అంతేగాని కోపంగా ఉండే వాళ్ళ మనసు బాగుంటుంది. మీరు గమనించారా లేదా? వాడు ముఖం మీద తిట్టేస్తాడు, అంతే కదండి. అంతే అంతే గురు. కరెక్ట్. మూన్ ఏంటిది? మైండ్తో ఆలోచిస్తారు, వాళ్ళదంతా కన్నింగ్ అన్నమాట. మూను అవును. మంచి నక్షత్రంలో ఉంటే మనసు మంచిదేనండి. కాకపోతే ఈ వీనస్ చంద్ర నక్షత్రంలో ఉంటే ఎవరికైనా సరే చెడు అలవాట్లు ఉంటాయి. మరి ఇక్కడ చెడు అలవాట్లు అన్నాను కదా, అప్పుడు మూను యొక్క స్థితి బలంగా ఉంటే మంచి అలవాట్లే ఉంటాయి. మరి ఇక్కడ మూన్ ఎక్కడున్నాడు? ఈ అమ్మాయి చక్రంలో వీక్ అయిపోయాడు. ఒకవేళ ఈ వీనస్ చంద్ర నక్షత్రంలో ఉంటే ఈ అమ్మాయి మనం ఏమొచ్చు, క్యారెక్టర్ అస్సలు బాగుండదు, క్యారెక్టర్ లెస్ గర్ల్ అని చెప్పేయచ్చు. సో ఇక్కడ కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కుజగ్రహం యొక్క స్థితి చూడాలి. మరి ఇక్కడ కుజగ్రహం ఎక్కడున్నాడు? బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ బుధగ్రహం ఇక్కడ 7వ స్థానానికి అధిపతి అయింది కాబట్టి కుజుడు కూడా బుధగ్రహం దగ్గరికి వచ్చాడు. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ నెంబర్ 1గా ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే. ఈ విధంగా చూడాలి. మరి ఈ అమ్మాయికి నవంబర్లో మ్యారేజ్ అవుతుంది ప్రిడిక్షన్ చెప్పాను కదా. మరి అది ఎలా చూడడం? ఇక సింపుల్, ఆల్రెడీ మీకు 100% రూల్ చెప్పాను. తారాకారకం. దారకారక తర్వాత లేని ఇది ఇక్కడ వద్దు, ఇది రికార్డ్ అవుతుంది. ఓకే. గ్రూప్లో పెడితే ఇక దారకారక రూల్ చెప్పాను, కంప్లీట్ అడ్వాన్స్డ్ రూల్, మీకు తర్వాత తెలుసు కాబట్టి ఇదే చార్ట్ రేపటి చార్ట్ మళ్ళీ చెప్తాను. ఓకేనా అండి? ఓకే. ఓకే. ఓకే, చూడండి 100% రూల్ ఏం చెప్పాను? లగ్నాధిపతి 7వ స్థానాధిపతి, ప్రస్తుతం జరుగుతున్న మహాదశ భుక్తి అంతరాధిపతికి లగ్నాధిపతి 7వ స్థానానికి రావాలి, లగ్నానికి రావాలి, మరియు 2, 7, 11కు రావాలి. ఇది వస్తే జాలీగా. ఎందుకంటే ఇక్కడ అమ్మాయికి ఈ ఏజ్లో మ్యారేజ్ ఉందని తెలిసిపోయింది. ఎందుకంటే గురు గోచారం గురుగ్రహం మీద ఉంది, ఎందులోకి వస్తుంది? 7వ స్థానంలోకి వచ్చేస్తుంది, అంతే కదా. 7వ స్థానాధిపతి బుధగ్రహం మీదకి వస్తుంది కాబట్టి గురు గోచారం మ్యారేజ్ ప్రామిస్డ్. ఇంకా వేరే రూల్ కూడా ఉంటుందండి. నేను చెక్ చేసేటప్పుడు గురు గోచారం ఏ సబ్లాడ్ మీద ఉందో చెక్ చేశాను, అది రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తి. చూడండి ఏం జరుగుతుంది. ఇది ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తిలో శుక్ర మహాదశ. చూడండి శుక్ర మహాదశలో ఇప్పుడు ఏముంది? ప్రజెంట్ మెరికిరి ఉన్నాడు, 7వ స్థానాధిపతి. క్లియర్ కదండి, 7వ స్థానాధిపతి. మరి అంతరాధిపతి ఎవరు? నేను నవంబర్లో జరుగుతుంది అన్నాను, చూడండి నవంబర్లో అన్నాను. అంతరాధిపతి వచ్చేసి ఇక వీనస్ ఇక్కడ, ఇక ఆగస్టు 2025 నుండి ఇక్కడ. ఇందులో మనం ఏం తీసుకున్నాము? శుక్రమహాదశలో ఏం తీసుకున్నామండి? బుధభుక్తి, అంతే కదా. మన బుధభుక్తిలో శుక్రనే వచ్చాడు, అంటే శుక్ర బుధ గ్రహాలకు 1, 7 రావాలి, 2, 7, 11 కూడా రావాలి. బుధగ్రహము 7వ స్థానంలో ఉంది, గురు నక్షత్రంలో ఉంది కాబట్టి 6వ స్థానం లగ్నానికి కూడా, లగ్నంలో బలంగా ఉంది, 6వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఇక్కడ గురుగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఇయ్యడు. ఎందుకు? కోర్టు కేసుల కారకత్వం వహిస్తాడు, పాజిటివ్గా ఉంది కాబట్టి. యాక్చువల్గా 6వ స్థానం డైవర్స్ రూల్ అన్నమాట, వచ్చినా కానీ ఇబ్బంది ఏమి చెయ్యదు. గురుగ్రహము అక్కడ ఉన్నాడు కాబట్టి. గురుగ్రహం అక్కడ లేకపోతే 6వ స్థానం ఏంటిది? వివాహ జీవితం నుండి వేరవ్వడము. సో అది ఇబ్బంది ఏం పెట్టదు. మరి వీనస్ కూడా 6వ స్థానంలో ఉంది కదా, అంతే కదా. మరి వీనస్ కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి మరి ఎక్కడికి వచ్చినట్టు? 7వ స్థానానికే వచ్చినట్టు. ఎందుకు 7వ స్థానానికి వచ్చింది? కుజుడు బుధ నక్షత్రంలో ఉంది, వృశ్చిక రాశిలో 7వ స్థానాధిపతి బుధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో ఉంది కాబట్టి వీనస్ కూడా 7వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. మళ్ళీ ఏంటిది? జూపిటర్ 6వ స్థానంలో ఉంది, లగ్నాధిపతి. అంటే ఇక్కడ వీనస్కు 2వ స్థానంలో గురుగ్రహం ఉంది కాబట్టి లగ్నాధిపతి యొక్క ప్రభావం కూడా వచ్చేసింది అని అర్థం, అంతే. అంటే మనం మీకు బుక్లో ఇచ్చాను కదా 100% రూలు. ప్రజెంట్ జరుగుతున్న మహాదశ భుక్తి అధిపతులు 100% లగ్నానికి 7వ స్థానానికి రావాలన్నాను, అంతే కదండి. క్లియర్ కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.